అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించారు. పోలవరం సహా కీలక ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించిన సీఎం ఇటీవల విడుదల చేసిన ఇరిగేషన్ క్యాలెండర్కు అనుగుణంగా నిర్దేశిత గడువులోనే పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వాటర్ మేనేజ్మెంట్లో సాగునీటి సంఘాలతో పాటు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భూగర్భ జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, సిఎస్ సాయి ప్రసాద్తో పాటు జలవనరుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మ్యూజియంలు కేవలం పురాతన వస్తువుల కేంద్రాలు మాత్రమే కాకుండా నాగరికత వికాసాన్ని ప్రతిబింబించే జ్ఞాన నిలయాలని ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ అన్నారు. ఈ సంపదను భావితరాలకు విలువైన వారసత్వ సంపదగా అందించాల్సిన అవసరం ఉందన్నారు. భావితరాలకు మన సంస్కృతి, చరిత్ర, వారసత్వ సంపదను అందించడంలో మ్యూజియంల పాత్ర ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ మ్యూజియం డే సందర్భంగా విజయవాడలోని బాపు మ్యూజియంలో జిల్లా అధికార యంత్రాంగం, పర్యాటక శాఖ, పురావస్తు శాఖ, ఇంటాక్, జిజ్ఞాస ఆర్ట్వేర్స్, ఆర్టీఐహెచ్, శ్రేయస్ మీడియాతో పాటు వివిధ సాంస్కృతిక, చారిత్రక వారసత్వ సంస్థల సహకారంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత ఏపీ టీడీసీ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ, రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి చైర్పర్సన్ తేజస్వి పొడపాటి, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, ఆర్కియాలజీ అండ్ మ్యూజియంల కమిషనర్ పి సురేష్ తదితరులు అధికారులతో కలిసి జాతిపిత మహాత్మా గాంధీతో పాటు పింగళి వెంకయ్య, స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాపు మ్యూజియం ప్రాంగణంలో మొక్కలు నాటి ప్రత్యేక ఫోటో ప్రదర్శనను తిలకించారు. ఈ కార్యక్రమంలో ఏపీ టీడీసీ చైర్మన్ నోకసాని బాలాజీ మాట్లాడుతూ, చారిత్రక విశిష్టత భావితరాలకు స్ఫూర్తి ప్రదాతలని, చిన్నారులు కేవలం మార్కుల వేటలోనే పడిపోకుండా మన చారిత్రక వారసత్వ వైభవాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి దార్శనికతతో కృషి చేస్తున్నారని అన్నారు. ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లా అధికార యంత్రాంగం చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి చైర్పర్సన్ తేజస్వి పొడపాటి మాట్లాడుతూ, మ్యూజియంలు విజ్ఞాన భాండాగారాలని, చరిత్ర సంస్కృతిని సంరక్షించే విజ్ఞాన నిలయాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మూలాలు తెలుసుకుని ముందుకెళ్లినప్పుడే సుస్థిర ప్రగతి సాధ్యమవుతుందన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా మాట్లాడుతూ, కొండపల్లి బొమ్మల పండుగను ఘనంగా నిర్వహించి హస్తకళాకారులకు చేయూతగా నిలిచామని, అదేవిధంగా మన ఘన వారసత్వ చారిత్రక సంపదను భావి తరాలకు అందించే ఉద్దేశంతో అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హెరిటేజ్ ఆన్ కాన్వాస్, నా నగర కథలు, హెరిటేజ్ క్విజ్, హెరిటేజ్ ఫోటోగ్రఫీ వంటి పోటీలు నిర్వహించడంతో పాటు మేధోమదన చర్చలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్కియాలజీ మ్యూజియంస్ కమిషనర్ పి సురేష్, ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ హెరిటేజ్ విజయవాడ చాప్టర్ కన్వీనర్, చరిత్ర పరిశోధకులు సాయి పాపినేని, జిల్లా పర్యాటక అధికారి శిల్ప, ఆర్కియాలజీ డీడీలు రామసుబ్బారావు, ఇషాక్, ఏడీలు వెంకట్రావు, నరసింహనాయుడు, శివకుమార్, జిల్లా యువజన సంక్షేమ అధికారి డాక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం మన జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ నగరంలో బాపు మ్యూజియంలో నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడే మాట్లాడుతూ చెప్పారు, మ్యూజియం అనేవి మన ఇతిహాసాన్ని, మన వారసత్వాన్ని రెపాజిటరీగా పెట్టి భావితరాలకు చూపించే అద్దాలు, మిర్రర్లా. ఇక్కడ ఎంత విజిట్ చేస్తే మన రిచ్ హెరిటేజ్ గురించి, మన ఇతిహాసం గురించి మనకు తెలియజేస్తుంది. అటువంటి ఒక మంచి మ్యూజియం మన జిల్లాలో ఉంది, బాపు మ్యూజియం. ఈ బాపు మ్యూజియం ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఇండిపెండెన్స్ టైంలో మన జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారు గాంధీజీ గారికి ఆ జెండాని అందజేసిన స్థలం ఈ బాపు మ్యూజియం. సో ఇటువంటి ఒక బాపు మ్యూజియం మన జిల్లాలో ఉండడం, మన రాష్ట్రంలో ఉండడం మన అందరికీ గర్వకారణం. ఇటువంటి ఒక మ్యూజియంని నెక్స్ట్ జనరేషన్స్ వచ్చి చూడాలి, ఇది వాళ్ళకి తెలియజేయాలి, దీని గురించి వాళ్ళు గర్వంగా ఫీల్ అవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇంటర్నేషనల్ మ్యూజియం డే కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి మనం రిక్వెస్ట్ చేసిన వెంటనే ఎంతో బిజీగా ఉన్నప్పటికీ గౌరవ చైర్పర్సన్ గారు మేడం యశ్వని గారు, అట్లాగే అధికారులందరూ ఎంతో చొరవతో ఎన్టీఆర్ టీమ్ డిస్ట్రిక్ట్ ఎన్టీఆర్ టీమ్ స్పిరిట్తో ఈ కార్యక్రమాన్ని ముందుండి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ 100% సహకారంతో, టూరిజం డిపార్ట్మెంట్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. మన రాష్ట్రంలో మొత్తానికి 14 ఇటువంటి
మంచి మంచి ఐతిహాసికంగా ఉండే మ్యూజియంస్ ఉన్నాయి. ఆ అన్ని మ్యూజియంస్ గురించి మనం భావి తరానికి తెలియజేయాలి. ఇటు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, టూరిజం డిపార్ట్మెంట్, కల్చరల్ డిపార్ట్మెంట్ ఎంత ఎఫర్ట్ పెట్టి వాళ్ళు ఎంత ప్రజెంట్ చేసినా కూడా పబ్లిక్ దాన్ని ఆహ్వానించకపోతే, వారు పబ్లిక్ దాన్ని తెలుసుకోలేకపోతే, పబ్లిక్ దాన్ని నెక్స్ట్ జనరేషన్కి చెప్పకపోతే అది అక్కడే ఆగిపోతుంది. కాబట్టి పబ్లిక్ పార్టిసిపేషన్, జనభాగీదారి అంటారు, ఇది చాలా అవసరం. ఇదే నేపథ్యంలో ముఖ్యమంత్రి వాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు 3-4 పబ్లిక్, ప్రైవేట్ అండ్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అని చెప్తారు. ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. మనము మన వారసత్వాన్ని, మనలో ఉన్న కళని, సంస్కృతిని ముందుకి భావతరం తీసుకెళ్ళాలంటే పబ్లిక్ పార్ట్నర్షిప్ చాలా ఇంపార్టెంట్. దాంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రులు అయితేనేంటి, ఉప ముఖ్యమంత్రులు అయితేనేంటి మనకి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం ఇస్తూ ఈరోజు ఓల్డ్ మ్యూజియం డే సందర్భంగా ఇవాళ బాపూజీ మ్యూజియంలో కొన్ని కార్యక్రమాలను తిలకించడం జరిగింది. రెండోది పింగళి వెంకయ్య గారు ఏదైతే జాతీయ జెండాను రూపొందించి మహాత్మా గాంధీ గారికి బహుకరించేటువంటి సన్నివేశం అక్కడ మనం చూడటం జరిగింది. చాలా ప్రాశస్త్యమైనటువంటిది, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇష్యూని గౌరవ కలెక్టర్ గారు, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఈ కార్యక్రమాలని చూసేటువంటి అవకాశం కల్పించడం. రెండవది ఈ విధంగా చూసినట్లయితే మన హిస్టారికల్గా ఉన్నటువంటి మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఈ యొక్క శిల్పకళా నైపుణ్యాన్ని దాంట్లో కూడా గ్యాప్ క్రియేట్ చేయడం కానీ, అక్కడి నుంచి క్యూఆర్ కోడ్తో వచ్చేస్తే ఆ విగ్రహం గురించినటువంటి హిస్టరీ, అది ఎక్కడ వీరభద్రుడు, ఏ పరిస్థితులు వీరభద్రుడు యాక్టివిటీ ఏంటి, ఇలా చెప్పినటువంటి పరిస్థితి తీసుకురావటం. ఇవన్నీ కూడా ఇవాళ ఉన్నటువంటి 14 మ్యూజియంలో ఇది ఒక వన్ ఆఫ్ ది 14 మ్యూజియంస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో టూరిజాన్ని ప్రమోట్ చేయడంతో పాటు ఆర్కియాలజీ కానీ మిగతా అన్ని విషయాలు అనుసంధానం చేస్తూ ఆంధ్రప్రదేశ్ని ఒక ఇంటర్నేషనల్ టూరిస్ట్ డెస్టినీగా తయారు చేయడానికి, లేదా ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా ప్రమోట్ చేయడానికి. ఆంధ్రప్రదేశ్ అంటే ఎక్కడో విసిరవేయబడింది కాదు, విడిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్కి కలిసి ఉన్నప్పుడు ఏ ప్రాశస్త్యం ఉందో దానికి మించినటువంటి విధంగా తయారు చేసే మంచి రాజధాని అమరావతి అనేటువంటి ఒక హిస్టారికల్ నేమ్తో రాజధాని కానీ ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి, ఎందుకంటే కలెక్టర్ గారు చెబుతారు 2019కి ముందే ఈ విగ్రహాలు వీటి గురించినటువంటి యాప్ ఏర్పాటు చేయటం, ఇవి ఆ క్యూఆర్ కోడ్ లాగా తీసుకొని వాటి గురించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ చెప్పడం, ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ముందు చూపు. కొన్ని 10 సంవత్సరాల నుంచి ఉన్న బాపు మ్యూజియం మళ్ళీ ఊపిరి పోసుకుందా, మళ్ళీ ఇంత గొప్పగా కళకళలాడుతుందా అన్నట్టుగా మా అందరికీ అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, గౌరవ కలెక్టర్ లక్ష్మీసా ఐఏఎస్ గారు కానివ్వండి, టూరిజం డిపార్ట్మెంట్ మా మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు, చైర్మన్ బాలాజీ గారు, అదేవిధంగా కల్చర్ డిపార్ట్మెంట్ తరపున మేమందరం కూడా ఈ మ్యూజియం మన వారసత్వాన్ని, మన సంస్కృతి కళలని మళ్ళీ ప్రజలకు అందించాలనే ఇదితో లక్ష్మీసా గారి నేతృత్వంలో ఈరోజు ఇటువంటి కార్యక్రమం రూపొందించడం అనేది చాలా అరుదండి. ఎందుకంటే వరల్డ్ హెరిటేజ్ డేని మొన్న రీసెంట్గా మనం సెలబ్రేట్ చేసుకున్నాం. ఎంతో అరుదుగా జరుపుకునే వరల్డ్ మ్యూజియం డేని మన బాపు మ్యూజియాన్ని ప్రొజెక్ట్ చేయడానికి దాన్ని కూడా వినియోగించుకోవడం అనేది కలెక్టర్ గారు ఎంత సంస్కృతి పరిరక్షణ కోసం తపన పడుతున్నారో మనందరికీ అర్థమవుతుంది. వారికి మేమందరం సంపూర్ణంగా సహకరిస్తూనే ఇంత గొప్ప సంపద మన దగ్గర ఉంది అని విజయవాడే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి తెలియాలి. ఎందుకంటే ఇది కేవలం పాత వస్తువులు భద్రపరిచే ఒక స్థలమే కాదు, దీనికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. మన స్వాతంత్రోద్యమ సమయంలో 1921లో పింగళి వెంకయ్య గారు స్వయంగా గాంధీజీకి ఇక్కడ వారు రూపొందించిన జాతీయ పతాకాన్ని అందించిన ప్రదేశం ఇది. అంత గొప్ప చరిత్ర ఉన్న ప్రదేశంలో ఈరోజు కొన్ని 100 సంవత్సరాల నాటి శిల్పాలు కానివ్వండి, సంస్కృతికి సంబంధించిన మన అప్పట్లో వంట పాత్రలు ఇవన్నీ కూడా భద్రపరచడం జరిగింది. ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ కేఎల్ రావు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి నిమ్మల రామానాయుడు నివాళులర్పించారు. ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశిభూషణ్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీలు నరసింహమూర్తి, వరప్రసాద్, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ కేఎల్ రావు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి నిమ్మల రామానాయుడు నివాళులర్పించారు. ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశిభూషణ్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీలు నరసింహమూర్తి, వరప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ ఇరిగేషన్ రంగంలో డాక్టర్ కేఎల్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని హీరాకుడ్, శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి అనేక బహుళార్థక సాధక ప్రాజెక్టుల రూపకల్పనలో కేఎల్ రావు ప్రధాన పాత్ర పోషించారని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. దేశంలో 50 ఏళ్ల క్రితమే నదుల అనుసంధానాలను ప్రతిపాదించిన దార్శనికుడు డాక్టర్ కేఎల్ రావు అని కీర్తించారు. మనవాడు మన తెలుగు బిడ్డ
కేఎల్ రావు గారి వర్ధంతిని ఈరోజు మన ఇరిగేషన్ శాఖ ద్వారా సెక్రటరియట్లో ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. కేఎల్ రావు గారు మనందరికీ కూడా ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శనీయం. అందులో కూడా ముఖ్యంగా భారతదేశ చరిత్రను మార్చేటువంటి ఒక హీరాహుడ్ కానీ, ఒక నాగార్జున సాగర్ కానీ, ఒక శ్రీశైలం కానీ, ఇట్లా అత్యున్నతమైనటువంటి బహుళార్థక సాధక ప్రాజెక్టుల నిర్మాణంలో ముందుకు తీసుకెళ్ళినటువంటి కేఎల్ రావు గారు. అందులో కూడా ప్రత్యేకించి ఈరోజు మనందరం కూడా నదుల అనుసంధానం గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఆయన అప్పట్లోనే భారతదేశంలో ఉన్నటువంటి కరువు కాటకాలు పోవాలి అని అంటే గంగా నది, మహానది, గోదావరి, కృష్ణ, కావేరి అంటే ఒక గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ అనేది, నదుల అనుసంధానం అనేది ఆ రోజు మన తెలుగు బిడ్డ కేఎల్ రావు గారు ప్రతిపాదించారు అని అంటే అందుకే ఆయన మనకు ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శనీయం అని చెప్పి తెలియజేసుకుంటూ, అటువంటి కేఎల్ రావు గారి స్ఫూర్తిని ఆ రోజు వాజ్పేయి గారు, మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు, అందులో ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ కేఎల్ రావు గారు అందించినటువంటి నదుల అనుసంధానాన్ని దృష్టిలో పెట్టి ఆ రోజు గోదావరి నుంచి కృష్ణాకి పట్టిసీమ ద్వారా మరి అనుసంధానం చేయడం ద్వారా 1300 కోట్ల రూపాయలు పట్టిసీమకు వెచ్చిస్తే ఈరోజు 5 సంవత్సరాల్లోనే 50,000 కోట్ల రూపాయలు సంపదను సృష్టించినటువంటి పరిస్థితి మనం పట్టిసీమ ద్వారా చూసాం. రేపు భవిష్యత్తులో కూడా ఈ యొక్క నదుల అనుసంధానాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా కేఎల్ రావు ఆశించినటువంటి విధంగా ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ముందుకెళ్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు పొంది మోసం చేసి తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 34 స్థిరాస్తులకు చెందిన డాక్యుమెంట్లు, కారు, బైకు, 122 గ్రాముల బంగారం, 927 గ్రాముల వెండి, 9 ఏటీఎం కార్డులతో పాటు 11,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. అత్యంత కీలకమైన కేసును ఛేదించడంలో ప్రతిభ కనపరిచిన అధికారులను, సిబ్బందిని సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణప్రసన్న అభినందించారు. విజయవాడలోని యాక్సిస్ బ్యాంక్ సహా పలు బ్యాంకుల్లో 26 సేవింగ్స్ ఖాతాలను తెరిచి క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు తీసుకుని కట్టకుండా మోసం చేసి తప్పించుకు తిరుగుతున్న నీలం పవన్ కుమార్ ఎట్టకెలకు పోలీసులకు చిక్కాడు. సిపి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సైబర్ క్రైమ్ డీసీపీ కె కృష్ణప్రసన్న ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కృష్ణా జిల్లా గూడూరు గ్రామానికి చెందిన నీలం పవన్ కుమార్ ఈ సేవలో పనిచేసే క్రమంలో జల్సాలకు అలవాటు పడి జీతం సరిపోకపోవడంతో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తనకున్న కంప్యూటర్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి తప్పుడు శాలరీస్ లిస్టు, ఐడి కార్డులు, బ్యాంకు లోన్ పొందడానికి అవసరమైన పత్రాలు అన్నీ తయారు చేసుకున్నాడు. వాటిని ఉపయోగించి ఫేక్ అకౌంట్ల ద్వారా దాదాపు 5.25 కోట్ల రూపాయల రుణాలను తీసుకుని జల్సా చేశాడు. రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ అధికారులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 36 స్థిరాస్తులకు చెందిన డాక్యుమెంట్లు, బైకు, 122 గ్రాముల బంగారం, 927 గ్రాముల వెండి, 9 ఏటీఎం కార్డులతో పాటు 11,500 నగదును స్వాధీనం చేసుకున్నట్లు సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణప్రసన్న వివరించారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన అధికారులు, సిబ్బందిని ఆమె అభినందించారు. ఇది ఏంటంటే పర్టికులర్గా ఒక అక్యూజ్ని అరెస్ట్ చేసాము నిన్న, అతన్ని ఇవాళ రిమాండ్కి పంపిస్తాము. ఇది బేసికల్గా మ్యూల్ అకౌంట్స్కి సంబంధించిన కేసు. ఇది ఇప్పటిది కాదు, 2021ది. 2021లోని 21 నుంచి 2019 నుంచి యాక్చువల్గా 2019 నుంచి ఈ అక్యూజ్డ్ పేరు ఎవరంటే నీలం పవన్ కుమార్. యాక్చువల్గా మా దగ్గరికి కంప్లైంట్ వచ్చింది, యాక్సిస్ బ్యాంక్ నుంచి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పలు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంతమంది వ్యక్తులు కొన్ని అకౌంట్స్, అంటే దాదాపు ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంక్లోని కొన్ని అకౌంట్స్, ఒక బ్యాంక్లో ఒక బ్రాంచ్లో, ఒక యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్లోని ఒక 10 అకౌంట్లు, ఒక 5 అకౌంట్స్, 6 అకౌంట్స్, అలాగే ఆల్ టుగెదర్ 3 పోలీస్ స్టేషన్స్ పరిధిలోని ఒక 26 అకౌంట్స్ కొంతమంది ఖాతాలు ఓపెన్ చేసి, అది సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు, అది ఓపెన్ చేసి దాని ద్వారా అవి ఎలా ఇచ్చారంటే పిక్చరు, దోస్ అకౌంట్స్ ఆర్ శాలరీడ్ అకౌంట్స్ అన్నట్టు, శాలరీ పర్పస్ కోసం ఓపెన్ చేసిన అకౌంట్స్ అన్నట్టు చేసి దాని ద్వారా క్రెడిట్ కార్డ్స్ అండ్ దాని ద్వారా లోన్స్, చాలా మటుకు లోన్స్ తీసుకొని, ఈ లోన్స్ క్రెడిట్ కార్డ్ ద్వారా తీసుకున్న లోన్స్, మామూలుగా ఖాతాల ద్వారా తీసుకున్న లోన్స్ దాదాపు ఒక 5.6 crores వరకు తీసుకొని ఎగ్గొట్టడం జరిగింది అనేది కంప్లైంట్ మా దగ్గర.
సో అది వీ థాట్ ఇనిషియల్లీ దట్ ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ పర్సన్స్, ఎందుకంటే ఇన్ని అకౌంట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి గ్రూప్ ఆఫ్ పర్సన్స్ చేశారని చెప్పి అనుకున్నాము. సో వీ స్టార్టెడ్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ త్రూ టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ ఆల్సో అకౌంట్ అనాలిసిస్, ఇంకా వేరే బేసికల్గా ఈ కేసు ఛేదించిన మటుకు టెక్నికల్ అనాలిసిస్ ద్వారా. సో దానిలోని ఇన్వెస్టిగేట్ చేసి నీలం పవన్ కుమార్ అనే వ్యక్తి ఈజ్ ద పర్సన్ హూ ఈస్ బిహైండ్ దిస్ ఫ్రాడ్ అనేది మేము కనుక్కున్నాం. ఇది సైబర్ క్రైమ్లో ఎందుకు రిపోర్ట్ చేయబడిందంటే ఇంపర్సనేషన్ చేశాడు అండ్ వేరే వాళ్ళ ఐడెంటిటీస్ని థెఫ్ట్ చేసి దాని ద్వారా ఖాతాలు ఓపెన్ చేశాడు. అలాగే మ్యూల్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఆ మ్యూల్ అకౌంట్స్ ద్వారా బ్యాంక్ వాళ్ళని చీట్ చేసి అది తన సొంత లాభానికి యూజ్ చేసుకున్నాడు. కాబట్టి ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇతను అరెస్ట్ చేయడం జరిగింది ఆఫ్టర్ క్యారింగ్ అవుట్ ఇన్వెస్టిగేషన్. ఇది మోడస్ ఆపరండి మాకు ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో అంతకుముందు 2019 ఆ ప్రాంతం వరకు 2019 నుంచి 20 వరకు హీ యూస్ టు వర్క్ యాజ్ మీ సేవలో అని పనిచేసేవాడు. మన ప్రాచీన సంస్కృతి వారసత్వాలను పరిరక్షించుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. యువతలో చారిత్రక సంస్కృతి వారసత్వ సంపదపై అవగాహన పెంచే లక్ష్యంతో హెరిటేజ్ వాక్ నిర్వహించామన్నారు. స్థానిక కళలను ముఖ్యంగా 400 ఏళ్ల చరిత్ర కలిగిన కొండపల్లి బొమ్మల తయారీని ప్రోత్సహించేందుకు ఈ తరహా వారసత్వ కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని కలెక్టర్ ప్రకటించారు. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఆధ్వర్యంలో విజయవాడలోని బాపు మ్యూజియంలో హెరిటేజ్ వాక్ ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా జెండా ఊపి ప్రారంభించారు. బాపు మ్యూజియం నుంచి ప్రారంభమైన ఈ వాక్ మొగల్రాజ్పురం గుహల వరకు సాగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ యువతలో చారిత్రక సంస్కృతి వారసత్వ సంపదపై అవగాహన పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. యువత నుంచి విశేష స్పందన రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మన చరిత్ర సంస్కృతి పట్ల నేటి తరానికి అవగాహన కల్పించడం ద్వారా వాటిని పరిరక్షించుకోవచ్చునన్నారు. మన జిల్లాలోని పర్యాటక ప్రాంతాలైన కొండపల్లి కోట, కనకదుర్గ ఆలయం, మొగల్రాజ్పురం గుహలు, అక్కన్న మాదన్న గుహలు, గాంధీ హిల్ వంటి వారసత్వ ప్రదేశాలను సంరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వీటి పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం ఎంతో అవసరమన్నారు. జిల్లా పర్యాటక శాఖ, జిల్లా యంత్రాంగం, ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్తో పాటు పలు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. స్థానిక కళలను ముఖ్యంగా 400 ఏళ్ల చరిత్ర కలిగిన కొండపల్లి బొమ్మల తయారీని ప్రోత్సహించేందుకు ఈ తరహా వారసత్వ కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా మొగల్రాజ్పురం గుహల వద్ద విద్యార్థులు మన ప్రాచీన సంస్కృతిని విశదీకరించే విధంగా నిర్వహించిన ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. విజయవాడ మున్సిపాలిటీ స్టేడియంలో ఈవినింగ్ మ్యూజిక్ లైవ్ కన్సర్టు, డప్పు కళాకారుల ప్రదర్శన, అలాగే లైవ్ బ్యాండ్ ఇవన్నీ ఉంటాయి. ఇది ఒక రోజు ఫుల్ పవర్ ప్యాక్డ్ వరల్డ్ మ్యూజియం డే సెలబ్రేషన్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంటు, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగము, ఆర్కియాలజీ డిపార్ట్మెంటు, అట్లాగే కల్చర్ అండ్ క్రియేటివ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్టేట్స్ మీడియా సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ జిల్లా వాసులందరూ, అలాగే ముఖ్యంగా విజయవాడ వాసులందరూ ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాలని కోరుకుంటూ, ముఖ్యంగా యంగ్ జనరేషన్స్కి ఫ్యూచర్ నెక్స్ట్ ఈ జెన్జీ జనరేషన్ ఏమన్నారో మీరు హిస్టరీ, కల్చర్ అండ్ మ్యూజియంస్ గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఈ కార్యక్రమంలో. కాబట్టి ప్రతి ఒక్కరు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వండి. దీనికి ముందుకు వస్తున్న ఆల్ ఆర్గనైజేషన్స్, ఇంటాక్ కావచ్చు, జిజ్ఞాస కావచ్చు, అలాగే ఎన్జిఓస్ కావచ్చు, స్పిరిటెడ్ ఇండివిజువల్స్ కావచ్చు, విజయవాడ వాసులు చాలామంది ముందుకు వస్తున్నారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో సహృదయంగా పాల్గొనండి. ఇటువంటి కార్యక్రమాన్ని మనం చేస్తూ యూత్ని మోటివేట్ చేస్తూ మన హిస్టరీ, మన కల్చర్, ట్రెడిషన్ గురించి తెలియజేస్తూ ఫ్యూచర్ని ఎలాగ మనము తీర్చిదిద్దుకోవాలి, ఫ్యూచర్లో ఎలాగ మనం డెవలప్ అవ్వాలి, విజన్ ఆంధ్రప్రదేశ్ అలాగే వికసిత భారత్ని ఎలాగా మనం సాధించాలనే దానికి ఇటువంటి కార్యక్రమంలో మనకు పునాది దొరుకుతుందని నేను భావిస్తున్నాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కొనసాగుతున్న పలు ఉద్యోగ సంబంధిత సమస్యలను బ్యాంక్ యాజమాన్యం తక్షణమే పరిష్కరించాలని అఖిల భారత స్టేట్ బ్యాంక్ స్టాఫ్ ఫెడరేషన్ విజయవాడ మాడ్యూల్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ బిఎస్ఆర్ శేఖర్ డిమాండ్ చేశారు. ఉద్యోగుల న్యాయమైన 16 ప్రధాన డిమాండ్ల పరిష్కారంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 25, 26 తేదీల్లో దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
అఖిల భారత స్టేట్ బ్యాంక్ స్టాఫ్ ఫెడరేషన్ పిలుపు మేరకు విజయవాడ ధర్నా చౌక్లో బ్యాంకు ఉద్యోగులు భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను ప్రభుత్వం బ్యాంకు యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ నాయకులు మాట్లాడుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో యాజమాన్యంతో ఎన్నో దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ ఎలాంటి ఫలితం రాలేదన్నారు. ఉద్యోగులపై పెరుగుతున్న పనిభారం, ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోవడం, సేవా నిబంధనల అమల్లో జాప్యం, సిబ్బందిపై ఒత్తిడి వంటి అనేక సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయని పేర్కొన్నారు. ఉద్యోగుల న్యాయమైన 16 ప్రధాన డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 4వ తేదీన సమ్మె నోటీసులు అందజేసినట్లు తెలిపారు. అయినప్పటికీ ఇప్పటివరకు యాజమాన్యం నుంచి సానుకూల స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంక్ అభివృద్ధికి ఉద్యోగులే ప్రధాన బలమని, వారి సమస్యలను విస్మరించడం సరికాదన్నారు. తక్షణమే చర్చలకు ముందుకు వచ్చి ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో ఈ నెల 25, 26 తేదీల్లో దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను విజయవంతం చేస్తామని యూనియన్ నాయకులు హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బ్యాంకు ఉద్యోగులు, యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు. గత 4వ తారీఖు నుంచి కూడా బ్యాడ్జ్ వేరింగ్ చేయడము, బ్రాంచెస్లో మేము మాస్కులు ధరించి మాట్లాడుకొని ఉండటము, సైలెంట్ సిట్ ప్రోగ్రామ్ అని చెప్పి ధర్నాలు చేయడము, ప్రెస్ మీట్లు పెట్టడము, ట్విట్టర్ ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేయడము. 2 రోజుల కిందట మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఎవరైతే ఉంటారో ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి కాన్స్టిట్యూన్స్లో ఎంపీస్ అందరికీ కూడా మా సమస్యల మీద వారికి మెమోరాండం కూడా సమర్పించాము. ఈరోజు ధర్నా చేస్తున్నాము. మళ్ళీ ట్విట్టర్ క్యాంపెయిన్, అలానే లైటింగ్ అప్ ల్యాంప్ చేస్తూ ధర్నా కూడా చేస్తాము. చివరికి మొన్న చీఫ్ లేబర్ కమిషన్ ఢిల్లీ వారితోనూ, రీజనల్ లేబర్ కమిషన్ హైదరాబాద్ వారితో కూడా మేనేజ్మెంటు, లేబర్ కమిషన్ మధ్యలో మా యూనియన్ కూడా చర్చలు జరగడం జరిగింది. కానీ ఒక కొలిక్కి రాకపోవడంతో దాన్ని రేపు 27వ తారీఖున ఢిల్లీలో ఉన్నటువంటి చీఫ్ లేబర్ కమిషన్ వారు దాన్ని వాయిదా వేసి మేనేజ్మెంట్ని మళ్ళీ యూనియన్స్ని కూర్చోబెట్టి చర్చలు జరపడానికి వాళ్ళు ఆ డేట్ ఇచ్చారు. ఒకవేళ కనుక 27వ తారీఖు యూనియన్ తరఫున వెళ్ళినటువంటి మా నాయకులకి ఎలాంటి సమాధానము, తృప్తికరమైన సమాధానం రాకపోతే మాత్రం ఈ నెల 26 తారీఖు మాత్రం ఆల్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్ బ్యాంకుల్లో, ఒక్క స్టేట్ బ్యాంకులో మాత్రమే క్లరికల్ అండ్ మెసెంజర్స్ అందరం కూడా స్ట్రైక్లో వెళ్ళటం జరుగుతుంది. దీనికి పూర్తి బాధ్యత మేనేజ్మెంట్ తీసుకోవాలి. సమస్యల్లో ప్రధాన డిమాండ్లు ఏంటంటే, మాకు బ్యాంకుల్లో పర్మనెంట్ మెసెంజర్సు, పర్మనెంట్ గార్డ్సు, సఫిషియెంట్ క్లరికల్ కేటర్ని రిక్రూట్మెంట్ చేసుకోకపోవడంతో అవుట్సోర్సింగ్ విధానం మీద టెంపరీగా బయట నుండి సేవా సారథులని, ఫీట్ ఆన్ స్ట్రీట్స్ అని అవుట్సోర్సింగ్ ఎంప్లాయీని తక్కువ వేతనం తీసుకొచ్చి వాళ్ళని ఏదైతే బ్యాంకు యొక్క మూలం విధానం ఏదైతే ఉందో పర్మనెంట్ జాబ్స్, బ్యాంక్ అనేది పబ్లిక్ యొక్క మనీతో మేము పనిచేస్తుంటాము. పబ్లిక్ యొక్క కేవైసీ డాక్యుమెంట్స్ కానీ, వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ చాలా సీక్రెట్గా ఉంచాల్సినటువంటి ఈ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో, స్టేట్ బ్యాంక్లో అవుట్సోర్సింగ్ వాళ్ళని తీసుకురావడం ద్వారా ఏమవుతుందంటే కేవైసీ డేటా అంతా కూడా బయటికి లీక్ అయిపోయి కస్టమర్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ప్రశ్నార్థకంగా తయారైంది. దీన్ని ఎప్పటి నుంచో మేము వ్యతిరేకిస్తున్నా కూడా మేనేజ్మెంట్ దీనికి స్పందించకపోవడం పోగా టెంపరీగా ఎక్కువ మంది రిక్రూట్మెంట్ చేస్తుంది. మాజీ మంత్రి జోగి రమేష్ను పోలీసులు అడ్డుకున్నారు. పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లి మొక్కజొన్న రైతుల పోరాటానికి మద్దతుగా తరలి వెళ్తున్న జోగి రమేష్ను పోలీసులు అడ్డుకోవడంతో ఆయన వారితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. పోలీసులు కళ్లుగప్పి బైక్పై వెళ్లేందుకు ప్రయత్నించిన రమేష్ను మార్గ మధ్యలో అడ్డగించారు. పోలీసులు జోగి రమేష్ పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ వైసీపీ కార్యకర్తలు జోగి రమేష్కు మద్దతుగా ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులకు, వైసీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట, ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు రమేష్ను బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. వెళ్తా ఉండు. ఆగండి, ఆగండి, ఎక్కుతారు. ఏంటిది? ఆగండి, ఏంటది? ఇప్పుడు ఎందుకంతా పోలీసు
మీరు అన్నా మంచిగా చెప్పినప్పుడు రండి. మనుషులు లేండి. ఏం చేస్తున్నా చెయ్యి పట్టుకొని వ్యక్తిగతంగా మాట్లాడుతుంది సార్. ప్రజాస్వామ్యంలో ఈ పద్ధత నేనే తట్టట్లేదు ఎన్నెందుకు పెడతాను రెస్పెక్ట్ ఇచ్చాను. ఎక్కడ మరి ఎక్కడ మరి తీసుకోండి కావాలంటాడు. జూన్ 10 నుంచి 15వ తేదీ వరకు సిపిఐ ఆధ్వర్యంలో పెనుగంచిపురంలోని స్నేహ గార్డెన్లో జరిగే రాష్ట్ర స్థాయి రాజకీయ సైద్ధాంతిక శిక్షణ శిబిరాన్ని జయప్రదం చేయాలని ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన పెనుగంచిపురంలోని కర్ల లింగయ్య కళాభవన్లో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ 100 వసంతాల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ 28 జిల్లాల సిపిఐ కార్యవర్గ సభ్యుల రాష్ట్ర స్థాయి నాయకుల రాజకీయ సైద్ధాంతిక శిక్షణ శిబిరం జూన్ 10 నుంచి 15వ తేదీ వరకు పెనుగంచిప్రోలు స్నేహ గార్డెన్స్లో జరుగుతాయని 1000 మంది ఈ శిక్షణ శిబిరంలో పాల్గొంటారని తెలిపారు. 50 సంవత్సరాల తరువాత ఆనాటి కమ్యూనిస్టు ఉద్యమానికి కేంద్రమైన భూ పోరాటాలకి నిలమైన పెనుగంచిప్రోలు, ముచ్చింతల, అనిగండ్లపాడు, గుమ్మడి దర్రు గ్రామాల్లో పోరాటాల స్ఫూర్తితో ఈ శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. జూన్ 10 నుంచి 15వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి రాజకీయ సైద్ధాంతిక రాజకీయ శిక్షణ శిబిరాన్ని పెనుగంచిప్రోలు గ్రామంలో స్నేహ గార్డెన్స్లో జరుగుతుంది. వందలాది మంది 28 జిల్లాల నుంచి అన్ని జిల్లా కార్యవర్గ సభ్యులు మరియు రాష్ట్ర స్థాయి నాయకులందరూ పాల్గొనేటువంటి శిబిరంలో ఈ శిబిరానికి కమ్యూనిస్టు ఉద్యమ శ్రేయోభిలాషులు, పెద్దలు, రాజకీయ పార్టీల వారు ఆర్థికంగా సహకారం ఇవ్వడం ద్వారా 50 సంవత్సరాల తరువాత పెనుగంచిప్రోలు గ్రామంలో రాజకీయ జరుగుతున్నాయి. సైద్ధాంతిక శిక్షణ శిబిరం కొనసాగుతూ ఉన్నాయి. ఎంతో చరిత్ర ఉన్నటువంటి కమ్యూనిస్టు ఉద్యమానికి పుట్టికద్ద పెనుగంచిప్రోలు గ్రామం, ముచ్చింతాల, అనిగల్లపాడు, ఉమ్మడిదరు, ఈ గ్రామాలన్నింటిలో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనాయకులు సందర్శించి భూపోరాటంలో ఇచ్చినటువంటి చరిత్ర ఈ ప్రాంతంలో త్యాగాల చరిత్ర కమ్యూనిస్టు ఉద్యమాలు, కళారంగానికి కళాలింగయ్య గారు లాంటి వాళ్ళు చేసినటువంటి సేవలు ఫలితంగా ఇవాళ పెనుగంచిప్రోలు కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయానికి కళాలింగయ్య కళాభవన్ అని చెప్పేసి అమరజీవి పేరు పెట్టడం జరిగింది. కాబట్టి త్యాగాల చరిత్ర ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని రాష్ట్ర పార్టీ ఎంచుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పార్టీ, పెనుగంచిప్రోలు మండల పార్టీ, జగ్గైపేట నియోజకవర్గ పార్టీ, నందిగామ నియోజకవర్గ పార్టీ అందరం కూడా సమిష్టిగా ఈ రాజకీయ పరంగా జయప్రదానికి కృషి చేస్తున్నాం. ఈ సందర్భంగా దేశ రాజకీయాలు ఇవాళ ఎలా ఉన్నాయని చూస్తున్నాం. అచ్చాదిన్ ఆయేగా అని చెప్పారు నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇవాళ అచ్చాదిన్ ప్రతిదినగా మారాలి. సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పారు. ఏమైపోయింది సబ్కా సాత్ సబ్కా వికాస్ వల్ల? పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని ఉంటున్నటువంటి పరిస్థితి. రేపో మాపో 10 రోజుల తర్వాత దేశం ఎటుబడులతో కూడా చెప్పేటువంటి పరిస్థితి. ట్రంప్ ఈజ్ ట్రంపింగ్. ఆ దేవుడు శాసిస్తాడు, అనాచలం పాటిస్తాడని చెప్పి చెప్తారు.
చేతి వృత్తిదారులను ఆదరణ పథకం కింద చేర్చి 5 లక్షలకు తగ్గకుండా సబ్సిడీలపై రుణాలు అందించాలని చేతి వృత్తిదారుల సమైక్య ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధులు కొట్టు రమణారావు కోరారు. వృత్తిదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. చేతి వృత్తిదారుల సమైక్య ఎన్టీఆర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వృత్తిదారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గాంధీనగర్లోని ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చేతి వృత్తుల సమైక్య ప్రతినిధులు కొట్టు రమణారావు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేతి వృత్తిదారుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదరణ కింద చేతి వృత్తిదారులకు 5 లక్షల రూపాయలకు తగ్గకుండా రుణాలు ఇవ్వాలని కోరారు. 90% సబ్సిడీపై సొంతంపై ఈ రుణాలను అందచేయాలన్నారు. చేతి వృత్తిదారులందరికీ 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు సరఫరా చేయాలన్నారు. చేతి వృత్తిదారులు ఇల్లు లేక అద్దెలు చెల్లించుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వారికి పట్టణంలో 2 సెంట్లు, గ్రామాల్లో అయితే 3 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలను కేటాయించాలన్నారు. స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం చేతి వృత్తిదారుల సమస్యలు పట్టించుకోని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ చేతి వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర సమితి పిలుపు మేరకి మరి అన్ని రెవెన్యూ డివిజన్ మండల రెవెన్యూ కార్యాలయాల ఎదుట పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం మాదిరి కాకుండా నా ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేతి వృత్తిదారులను నేను పెద్ద ఎత్తున ఆదుకుంటాను మరి ప్రతి గడిచిపోతుంది. అయితే ఇప్పటి వరకు పట్టణాల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ నగరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విలువైనటువంటి స్థలాలని అదేవిధంగా వేలాది ప్రభుత్వ బంజర భూముల్ని సుమారు 28 రకాల చేతి వృత్తిదారులందరూ కూడా నేటికి కూడా అత్యంత దుర్భరమైన దారిద్ర్యంతో జీవిస్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 62 కుల వృత్తుల కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, మరి ఈరోజు మీరు చేసినటువంటి వాగ్దానాలను ఎందుకు నిలుపుకోలేకపోతూ ఉన్నారు? మీ సేవలు ఎవరికి? పేదలకా, చేతి వృత్తిదారులకా, కార్పొరేట్ కంపెనీలకా, డబ్బున్నటువంటి ధనవంతులకా మీ సేవలు అందిస్తున్నటువంటి అంశాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకే ఈ విషయాలపైన తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 50 సంవత్సరాలు నిండినటువంటి చేతి వృత్తిదారులకు పెన్షన్లు ఇవ్వాలి. మరి ఎంతో ఆర్థికంగా సవాలు ఎదుర్కొని చేతి వృత్తిదారులు తయారు చేస్తున్నటువంటి ఉత్పత్తులకి మార్కెట్ సౌకర్యం కల్పించాలని చెప్పి ఉచిత విద్యుత్తు 200 యూనిట్ల వరకు చేతి వృత్తిదారులందరికీ వర్తింపచేయాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.